అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు సీజనల్ స్పెషల్ ఉసిరికాయలతో మురబ్బా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం ఒంటికి ఎంతో మంచిది. నార్త్ ఇండియాలో ఎక్కువగా ఆమ్లా మురబ్బా తయారు చేస్తారు. ఆమ్లా అంటే ఉసిరికాయలు కదా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ ఆమ్లా స్వీట్ రెసిపీ చాలా ఈజీగా ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి. ఈ వంట కోసం కొంచెం పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలు తీసుకోవాలి. అలాగే కొద్దిగా పండినట్టు ఉంటాయి కదా, కొంచెం కలర్ మారి ఇలాంటివి ఎంచుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. వంట ప్రారంభించడానికి ముందు గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. ఈ వంట కోసం ప్రత్యేకంగా ఎంచుకున్న పెద్ద సైజులో ఉన్న సగం పండిన ఉసిరికాయలు చూద్దాము. కొద్దిగా కలర్ మారితే అవి సగం పండినట్టు అర్థం. వాటిని తీసుకొని ఫోర్క్తో ఈ విధంగా లోపలికంటూ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చేతిలో ఒక్కొక్కసారి గుచ్చుకుంటుంది. ఘాట్లు పెట్టేటప్పుడు లోపలికంటూ పెట్టాలి. అప్పుడే పంచదార పాకంలో వేసినప్పుడు ఇవి పంచదారను బాగా పీల్చుకుంటాయి. ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నీళ్ళు ఎప్పుడైతే ఒక పొంగు వచ్చి మరుగుతాయో అప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. 1 గంట అయిన తర్వాత వాటిని తీసి ఒక కాటన్ బట్టపై పరవాలి. తర్వాత కాటన్ బట్టతో ఒత్తుతూ ఉసిరికాయలను తుడుచుకోవాలి. అలా అయితే నీళ్ళన్నీ ఈ బట్ట పీల్చుకుంటుంది. ఆ తర్వాత 1 గంట సేపు సన్లైట్లో పెట్టాలి, అంటే ఎండలో పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 750 గ్రాముల పంచదార పోసుకోవాలి. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేయాలి. అందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 1/2 లీటర్ నీళ్లు పోసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా 5 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో ఉడికించాలి. అప్పుడు ఒక పొంగు వస్తుంది పంచదారలో ఉన్న నీళ్లు. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని 1 గంట పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. పంచదార కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఈ లోపుగా యాలక్కాయలు దంచుకొని పొడిగొట్టుకోవాలి. ఇలా దంచిన యాలక్కాయల పొడిని కూడా మరుగుతున్న పంచదార పాకంలో పోసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇది సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ, అంటే తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే. చూసారు కదా, ఉసిరికాయలు కాస్త ఉబ్బి కొంచెం పగిలినట్టుగా అయినాయి. ఇవి బాగా జ్యూసీగా అయినాయి. ఇలా అయితే బాగా ఉడుకుతున్నట్టు అర్థం. అలాగే కలర్ కూడా చాలా మారుతుంది. ఆఖరిగా 1 అవర్ మొత్తం మరిగించేలోపు కలర్ బాగా మారుతుంది. అలాగే పాకం తీగ పాకం వస్తుంది. చూసారు కదా, ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం. వేళ్ల మధ్య ఈ విధంగా చెక్ చేసినట్లయితే తీగ అంటే ఒక దారపు పోగులాగా రావాలి. ఇలా వస్తే మీకు ఈ వంట రెడీ అయిపోయినట్టు అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మురబ్బాని చూడండి ఎంత బాగా తయారైందో కదా. వీటిని ఒక గాజు సీసాలో ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకొని 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇది సర్వ్ చేసేటప్పుడు 30 స్పూన్లు పెట్టుకున్నా ఉంటే 1 సంవత్సరం వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చూస్తారు కదా, చూడ్డానికి గులాబ్ జామ్లా తయారైన ఈ ఆమ్లా మురబ్బా వంటికి ఎంతో మంచిది. విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది. పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ తినడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయినా సరే అదే హ్యాబిట్గా ఫాలో అవుతారు. అంతే, ఎంతో రుచికరమైన నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ ఆమ్లా మురబ్బా రెడీ అయిపోయింది. ఈ వంట మీరు ట్రై చేసి మీ పిల్లలకి తినిపించడం అలవాటు చేయండి. ఇది వెంటనే కాకుండా 2 రోజుల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. 2 రోజుల తర్వాత ఈ ఆమ్లా మురబ్బాని సర్వ్ చేసుకోండి. ఈ పాకం కొద్దిగా పల్చగా అవుతుంది. మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉసిరికాయలో ఉన్న ఎక్సెస్ జ్యూస్ అంతా బయటకు వచ్చి పాకం కాస్త పల్చగా అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకోవచ్చు. బయట ఉంచినా సరే 1 ఇయర్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.